సముద్రం. దీని గురించి మనుషులకి తెలిసింది 5%. 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో అత్యంత లోతు ఉన్న ప్రదేశానికి కేవలం ఇప్పటి వరకు 3 మాత్రమే వెళ్ళగలిగారు. ఎందుకంటే మనం ఎంత లోతుకి వెళ్తే మన మీద అంత ప్రెజర్ పడుతుంది. సముద్ర గర్భంలో మునిగిపోయిన కొన్ని ఏన్షియంట్ సిటీస్లో ఒకటే ఈ ద్వారకా. సో ద్వారకా నగరం అసలు ఎలా నిర్మించారు, ఎందుకు నిర్మించారు, సడన్గా రాజ్యం సముద్రంలో ఎలా కలిసిపోయింది, ఇంకా ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్, ద్వారకా లొకేషన్ మన ఇండియాలోని గుజరాత్ దేవ్భూమి అనే ఒక జిల్లాలో ఉంది. ఈ ద్వారకా నగరానికి చాలా ఏన్షియంట్ హిస్టరీనే ఉంది. ద్వారకాని శ్రీకృష్ణుని యొక్క కర్మభూమి అని అంటారు. కృష్ణుడు కంసుని వధించిన విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడైతే కంసుడు మరణించాడో దాని తర్వాత అతని 2 భార్యలైన అస్థి మరియు ప్రప్తి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, మా భర్తని చంపిన శ్రీకృష్ణుణ్ణి మీరు చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు. అస్థి ఇంకా ప్రప్తి వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. వీరి తండ్రి పేరు జరాసంధుడు. ఇంకా అప్పటి నుంచి జరాసంధునికి శ్రీకృష్ణునిపై పగ ఏర్పడుతుంది. అలా ఆ పగతో శ్రీకృష్ణుడు నివసిస్తున్న మధురా నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేసేవాడు. అప్పుడు ఎంతోమంది మధురా నగర అమాయక ప్రజలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయేవారు. ఇవన్నిటినీ చూసిన కృష్ణుడు ముందు తన ప్రజలు అనగా యాదవుల్ని కాపాడి ఆ తర్వాత జరాసంధుని సంగతి తేల్చాలి అని అనుకున్నారు. దీనికోసం సముద్రంలో ఒక కొత్త నగరాన్ని కట్టి అక్కడికి ప్రజల్ని తరలించాలి అనుకున్నాడు. అలా సముద్రుణ్ణి కాస్త భూమి ఇవ్వాలని కృష్ణుడు ఆదేశించాడు. దానితో సముద్రుడు వెనక్కి జరిగి 12 యోజనాల భూమిని కృష్ణుడికి ఇచ్చాడు. ఆ ప్రదేశంలో కట్టిన అందమైన నగరమే ఈ ద్వారకా నగరం. ఈ ద్వారకా నగరంలో కొన్ని లక్షల భవనాలు ఉన్నాయంట. ఇది ఎంతటి హై టెక్నాలజీ సిటీ అంటే ఇక్కడ పెద్ద పెద్ద పూల్స్, గార్డెన్స్, మార్కెట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది మోడర్న్ టెక్నాలజీకి ఏమాత్రం తక్కువ కాదు. ఇంకా కొన్ని కథల్లో అయితే ఈ ద్వారకా నగరాన్ని 1 రోజులో నిర్మించారు అని ఉంది. ద్వారకా మరియు ద్వారకాలో తన ప్రజలు సంతోషంగా నివసిస్తున్నప్పుడే జరాసంధుని నుంచి ఎలాంటి ప్రాబ్లం ద్వారకాకు రాకూడదని శ్రీకృష్ణుడు భీమునిచే జరాసంధుని అంతం చేపించేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుని మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణునిపై పగతో ద్వారకా మీదికి వచ్చాడు. దానితో శ్రీకృష్ణుడు తనని సంహరించేశాడు. ఆ తర్వాత శిశుపాలుడి సోదరుడైన సాల్వుడు ద్వారకాని నాశనం చేసేందుకు ఇంకా శ్రీకృష్ణుడిని చంపేందుకు ప్రయత్నించాడు. కానీ శ్రీకృష్ణుడు సాల్వుడిని ఓడించి సంహరించేశాడు. ఇప్పుడు ద్వారకాకు శత్రుపీడ పోయింది అని శ్రీకృష్ణుడు అనుకునే లోపే ఒకరి శాపం ద్వారకాకు చుట్టుముట్టింది. ఆ శాపం ఇంకెవరితో కాదు, 100 కౌరవుల తల్లి అయిన గాంధారిది. పాండవులకి కౌరవులకి మధ్య హస్తినాపుర సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్ప మిగతా వారు చనిపోవడం జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరికి మధ్య కరెక్ట్గానే ఉన్నారు. నేను మరియు నా యాదవ సైన్యం ఈ రెండిట్లో ఒకటి కోరుకోమని పాండవులని కౌరవులని శ్రీకృష్ణుడు అడిగినప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని కోరుకున్నారు, కౌరవులు శ్రీకృష్ణుని సైన్యాన్ని కోరుకున్నారు. ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోతారు. అలా తన 99 బిడ్డలను కోల్పోయిన కౌరవుల తల్లి అయిన గాంధారి దుఃఖంలో మునిగిపోతుందని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. తనని ఓదార్చుదామని గాంధారి దగ్గరకు వెళ్ళినప్పుడు తను ఇలా అడిగింది, నీకు నా బిడ్డల ప్రాణాలను కాపాడుదామని ఏమాత్రం అనిపించినా ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మధ్యలోనే క్షణంలో ఆపగలిగేవాడివి, కానీ నీవు అలా ఎందుకు చేయలే అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, గాంధారి, నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన 100 పిల్లల విషయంలో పెద్ద తప్పే చేశాడు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపుని కోల్పోతాడు. అలాగే తన 100 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఇది ఆయన కర్మ ఫలితం అని సమాధానం ఇచ్చాడు. దీనితో మరింత రగిలిపోయిన గాంధారి, నేనేమి తప్పు చేశా అని
నాకు ఇంత దుఃఖాన్ని ఇచ్చావు అని చెప్పి నీవు కూడా నాలాగే నీ కళ్ళ ముందరే నీ పిల్లల్ని అనగా యాదవుల్ని, ద్వారకా ప్రజల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. నీ యాదవ జాతి నీతోటే అంతమవుతుందని గాంధారి శపిస్తుంది. ఆమె శాపం నెరవేరుతుందని కృష్ణునికి తెలుసు. దాంతో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 3 శతాబ్దాల తరువాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెడుతుంది. అలా ద్వారకా నగర పతనానికి గాంధారి శాపం కారణమయ్యిందంట. అలా ద్వారకా నగరంలో ఉన్న యాదవులు అంతా పదవి కోసం వారిలో వారే చంపుకోవడం మొదలుపెట్టారు. కళ్ళ ముందరే ఇవన్నీ జరుగుతున్నా కృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. ఇవి చాలదన్నట్టు సముద్రుడు ద్వారకాని ముంచివేస్తున్నట్టు ఆకాశవాణి ద్వారా కృష్ణుడికి హెచ్చరికలు వినిపించాయి. తను ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుడు. లాస్ట్కి అర్జునుడిని పిలిపించి యాదవుల బరువు బాధ్యతల్ని అర్జునుడికి అప్పగించి తను అడవుల్లోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఇలా ఒకరోజు ఒంటరిగా కృష్ణుడు అడవిలో ఒక చెట్టుపై కూర్చోగా ఒక వేటగాడి బాణం శ్రీకృష్ణుడికి తగులుతుంది. అలా శ్రీకృష్ణుడు మరణించాడు. శ్రీకృష్ణుడి అవతారానికి ఇది ఒక ముగింపు. అలా అర్జునుడు ద్వారకాలో ఉన్న యాదవులను తన రాజ్యమైన హస్తినాపురానికి తీసుకొని వెళ్ళాడు. అలా సముద్రం ఒక్కసారే ఆగ్రహించి ద్వారకాని తనలో కలుపుకుంది. ఇది భారతం మరియు భాగవతములో కొన్నిటి దగ్గర చెప్పబడింది. ఇలా కురుక్షేత్రమైన 36 సంవత్సరాల తర్వాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోవడం జరిగింది. ఇప్పుడు దీనిపైన సైంటిఫిక్ రీసెర్చ్ గురించి చూద్దాం. కొన్ని వందల సంవత్సరాలకి ముందు ఇదంతా ఒక మిత్ అని కొట్టిపారేసేవారు. అసలు అలాంటి ప్లేస్ మన భారతదేశంలో లేదని కొట్టిపారేసేవారు. ఫస్ట్ టైం ఈ ద్వారకా సిటీని 1963లో కనుగొన్నారు. ఆ తర్వాత 1979లో డాక్టర్ ఎస్ఆర్ రావు గారు మెరైన్ ఆర్కియాలజీ సహాయంతో 3000 సంవత్సరాలకి చెందిన కొండలని కనుక్కున్నారు. 1963 నుంచి 1990 వరకు చాలామంది ఈ ద్వారకా సిటీని రీసెర్చ్ చేశారు. కానీ ద్వారకా సిటీని ఫస్ట్ టైం చూసిన క్రెడిట్ మాత్రం ఎస్ఆర్ రావు గారికి చెందుతుంది. 2007లో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో ఆర్కియాలజిస్ట్ అలోక్ త్రిపాఠి గారు అండర్ వాటర్లో ద్వారకా సిటీకి చెందిన కొన్ని స్టాచ్యూస్ని చూశారు. కానీ వాటిని దైవ శిల్పాలు అని అనదలుచుకోలా. అవి న్యాచురల్ శిల్పాలులా కనిపించడంతో వాటిని రీసెర్చ్కి అప్పగించారు. ఈ ద్వారకా నగరం ఒక దీవిలా ఉండేది. దీనికి రీచ్ అవ్వాలంటే ఓడల ద్వారానే రావాలి. ఇక్కడ ఒక విష్ణువు రాతి విగ్రహం కూడా దొరికింది. అలానే నాణ్యాల పైన మహాభారతానికి చెందిన గుర్తులు కూడా ఉన్నాయి. మన భారతదేశంలో ఎక్కువ రీసెర్చ్ ఇంకా స్టడీ చేసిన ప్లేసెస్లో ఈ ద్వారకా సిటీ ఒకటి. ఈ ప్లేస్లో చాలా కాలం పాటు డాక్టర్ రావు గారు తవ్వకాలు చేశారు. కానీ గవర్నమెంట్కి సంతృప్తి చెందే విషయం ఏవి వెలుగులోకి రాలేదు. ఈ ప్లేస్లో తవ్వకాలు జరిపినప్పుడు చాలా నాణ్యాలు దొరికాయి. ఇతిహాసాల్లో, పురాణాల్లో ద్వారకా నగరానికి 6 భాగాలుండేవి అని ఉంది. తవ్వకాల్లో బయటపడినప్పుడు దాని లేఅవుట్ కూడా 6 భాగాల్లో ఉంది. వీటిలో ఎలా రాసిందో అచ్చం అలాగే ఈ ద్వారకా నగరం కూడా ఉంది. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ స్టూడెంట్స్ సముద్రం యొక్క 7 కిలోమీటర్ల దూరంలో పొల్యూషన్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా ఈ ద్వారకా సిటీ గురించి ఏం వెళ్ళలేదు. బట్ వాళ్ళలో ఉన్న స్కూబా డైవర్స్కి మాత్రం నీటిలో ఎంతో కిందకి ఉన్న రాళ్లతో నిర్మించిన భవనాలు చూశారు. అలాగే వాళ్ళతో పాటు కొన్ని శాంపిల్స్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు అవి 3500 సంవత్సరాలవి క్రితం అని అనుకున్నారు. బట్ టెస్టింగ్ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళు చెప్పిన దానికి అందరూ షాక్ అయ్యారు. ఆ వస్తువులు 9000 సంవత్సరాలవి క్రితం, అంటే మహాభారతం కాలం నాటివి. ఇప్పుడు ఇంతటి అందమైన సిటీ ఎలా మునిగిందో చూద్దాం. ఫస్ట్ రీజన్, భారీ సునామీ లేదా భూకంపం వచ్చి ఉండాలి. సెకండ్ రీజన్, ఉన్నట్టుండి సముద్రం యొక్క వాటర్ లెవెల్ పెరిగిపోవడం. నార్మల్గా అంటార్క్టికా సముద్రం మధ్యన మంచు కొండలు కరిగినప్పుడు సముద్రంలోని వాటర్ లెవెల్ పెరుగుతుంది. దీన్ని 1990లో కనుక్కున్నారు. అలా సముద్రంలో వాటర్ లెవెల్ పెరిగి సముద్రం అంచున ఉన్న ద్వారకాని ముంచేసింది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ
ఎంతో ప్రెస్టీజియస్ అండ్ ప్రీషియస్ ప్లేస్ అయితే మన ఇండియాలో ఉంది. దీనిపై ఇంకా చాలా రీసెర్చ్ చేస్తే ఇంకెన్ని నిజాలు బయటపడతాయో. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.